వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్కిల్స్ విత్ సుజన్. చాలా కాలం అయిపోయింది కదా మేము ఇక్కడ చెర్రీ పికింగ్కి వచ్చాము. సో ఇక్కడ మీరు రెడ్ టబ్స్ చూసారు కదా, ఆ రెడ్ టబ్స్ తీసుకుని చెర్రీస్ తోటల్లోకి వెళ్తున్నాం అనమాట. ఎన్ని కావాలంటే అన్ని కోసుకుని తినడానికి. సో దట్స్ హౌ ఐ వాంటెడ్ టు క్రియేట్ ఎ ఫన్ విత్ ఫ్యామిలీ మెమరీస్. సో మేమందరం కలిసి మమ్మీ డాడీ జూనియర్ వీళ్ళందరికీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చెర్రీ పికింగ్. సో మేము వెళ్ళామన్నమాట. దిస్ హ్యాపెండ్ ఇన్ ఏప్రిల్ ఎండ్లో అనమాట. ఇక్కడ అమెరికాలో సమ్మర్ అంటే ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై ఈ 4 monthsలో ఈ చెర్రీ పికింగ్ తోటలు ఓపెన్ చేస్తారు. అప్పుడు మాత్రమే పిక్ చేసుకోవచ్చు. సో ఎన్ని కావాలంటే అన్ని పిక్ చేసుకోవచ్చు, తినచ్చు. వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని తీసుకెళ్తాం అంత వెయిట్కి మాత్రమే మనం పే చేసి వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ థ్రెడ్స్ కట్టారు, రిబ్బన్స్ కట్టారు కొన్ని మొక్కలకి. అవి మాత్రమే ఫ్రూట్స్ వచ్చినాయి, అవే కోసుకోమని చెప్పారు. సో యూ కెన్ సీ yellow రిబ్బన్స్ ఉన్నాయి. సో ఇట్ వాజ్ సో ఫన్. నేచర్ని ఎంజాయ్ చేయడం ఒక హ్యాపీనెస్ అయితే, మన ఓన్ హ్యాండ్స్తో ఫ్రూట్స్ పిక్ చేసుకుని టేస్ట్ చేయడం ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సూపర్ మార్కెట్లో కొనడం ఒక ఫీలింగ్ అయితే, కానీ ట్రీ నుంచి డైరెక్ట్గా పిక్ చేసుకుని తినడం ఈజ్ అన్ అన్ఫర్గెటబుల్ థింగ్. ఇట్ వాజ్ సో ఫన్, ఎస్పెషల్లీ ఇన్ అమెరికా లైక్ దీస్ కంట్రీస్. ఫ్రెష్గా డిఫరెంట్ ఫ్రూట్స్తో చాలా బాగుందన్నమాట. ఏదో పుల్లగా ఉంటుందేమో ఒకటో రెండో అనుకున్నాం, కానీ లేదు చాలా బాగుంది. అన్నీ టేస్టీగానే ఉన్నాయి. ఇక్కడ జూనియర్ వాజ్ సో ఫసీ హియర్. ఆవిడ అప్పుడే నిద్ర డిస్టర్బ్ అయ్యింది. సో షీ వాజ్ నాట్, అప్పుడే ఇండియా నుంచి వచ్చింది ఒక ఫ్యూ డేస్ బ్యాక్. షీ వాజ్ నాట్ యెట్ అడ్జస్టెడ్ అనమాట. ఓకే, ఈ వీడియో తీసే టైంకి ఐ వాజ్ 8 months ప్రెగ్నెంట్. సో కొంచెం స్లోగా మూవ్ అవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్ అనమాట. సో జూనియర్ వాజ్ జస్ట్ టర్న్ 2 years old. సో ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. మళ్ళీ అప్కమింగ్ మంత్స్లో డెలివరీ అయితే కుదరదు అని చెప్పి ఐ రియలీ పుష్డ్ ఇట్. అండ్ ఇనీషియల్ సమ్మర్లోనే పికింగ్కి వెళ్ళాము. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. జూన్, జూలై ఆగుంటే ఇంకా బాగుంటాయి. బట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కడ పచ్చిగా ఉంటాయి ఏమో అనుకున్నాం, కానీ బట్ నో థ్యాంక్ఫుల్లీ ఆల్ ఆర్ సో యమ్మీ అండ్ సో టేస్టీ అనమాట. సో ఈ ఆర్చర్డ్కి ఇది ఫేమస్ ఆర్చర్డ్ అనమాట. బ్రెంట్ఫుడ్లో ఉంటుంది. డిఫరెంట్ తోటలు ఉంటాయి. ఆర్చర్డ్ అంటే ఇలాంటి చెర్రీ తోటలని, యాపిల్ తోటలని, ఇలాంటి తోటల్ని ఆర్చర్డ్ అంటారు. సో ఇట్లా రెడ్ బకెట్స్లో ఎన్ని కావాలంటే అన్ని కోసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అని తినచ్చు. కాకపోతే వెళ్ళే ముందు ఎన్ని తీసుకున్నామో వాటికి వేయింగ్ చేసి పే చేయడమే అనమాట. నిజంగా వీడియో కోసం కాదు కానీ చాలా బాగున్నాయి. న్యాచురల్ కలర్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ లుక్లోనే వావ్ అనిపించేస్తుంది అనమాట. ఇక లోపల రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్, కొన్ని సమ్ పింక్ కలర్, ఇట్లా ఆల్మోస్ట్ ఎవ్రీ ట్రీ వాజ్ లోడెడ్ విత్ ఫ్రూట్స్. ఆ ఫ్రెష్ బ్రీజ్లో సన్ ఉంటుంది అనుకున్నాం చాలా, బట్ నో, ఇట్ వాజ్ సో కూల్. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫ్యామిలీకి ఇట్ వాజ్ ఎ ఫన్ డే అనమాట. మేము ఇక్కడ ఈ టూల్ని తీసుకెళ్ళామన్నమాట, పిక్ చేయడానికి ఈజీ ఉంటుందని చెప్పి. Anil was having fun doing with that stick. Though I was pregnant, even I enjoyed it. చాలా కంఫర్టబుల్గా పిక్ చేశాను. ప్యారలల్గా బేబీ కిక్స్ని ఫీల్ అవుతూ, ఒక 1 baby టమ్మీలో ఇంకో బేబీ పక్కన రన్ చేస్తూ, ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. స్టోర్లో కొన్నవి కన్నా ఫ్రెష్ చెర్రీస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. జ్యూసీగా, స్వీటీగా చాలా బాగుంది. ట్రీ నుంచి డైరెక్ట్గా తినడం అనేది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. సో సమ్టైమ్స్ హ్యాపీనెస్ అనేది ఎక్స్పెన్సివ్ వెకేషన్స్లో ఉండవు. సింపుల్ మూమెంట్స్ని అప్రిషియేట్ చేయడంలో, ఇలాంటి స్మాల్ ఫ్యామిలీ అవుటింగ్స్లోనే ఉంటుందని అనిపించింది. కేకుల మీద చిన్నప్పుడు చూడటం తప్పితే ఎప్పుడు ఇలా లైవ్ చూడలేదు. అది కూడా ఒరిజినల్స్ కాదని అర్థమవుతుంది.
రెడ్ కలర్లో హాఫ్ కట్ చేసి పెట్టిన దానికోసం చిన్నపిల్లలు క్రేజీగా ఎగపడటం, ఆ మొక్క తినడం కోసం ఉన్న పరిస్థితుల్లో అలాంటి చూడటం జరిగింది. కానీ ఇలా లైవ్గా చెర్రీ తోటలోకి వచ్చి చెర్రీస్ని తినటం, లైవ్గా తినటం, పండినవి చెట్టుగా ఉన్నాయి. యా, ఇట్స్ అమేజింగ్. రోజా ఎంజాయింగ్ మీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. యా, బ్లెస్సింగ్. Did you know California is one of the biggest cherry producing states in United States? Every year thousands of families visit చేస్తాయి ఈ ఫార్మ్స్కి జస్ట్ ఎక్స్పీరియన్స్ చెర్రీ పికింగ్. చెర్రీ సీజన్ చాలా షార్ట్. నేను ముందు చెప్పినట్టు మే నుంచి జూన్ మధ్యలో మాత్రమే ఉంటుంది. సో మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాల్సిందే. చెర్రీ ట్రీస్ యూజువల్గా 4 to 7 years తీసుకుంటుంది అనమాట ఫ్రూట్ ఇవ్వడానికి బిఫోర్ దే స్టార్ట్ గివింగ్ గుడ్ హార్వెస్ట్. సో ఎవ్రీ ఫ్రూట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ కేర్. 4 to 7 years కేర్ తీసుకున్నప్పుడు ఒక్కొక్క ఫ్రూట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్యామిలీ టైమ్ అన్నమాట. సో వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చెర్రీ డోంట్ కంటిన్యూ టు రైపన్ ఆఫ్టర్ దే ఆర్ పిక్డ్. ఒకసారి పీకేసాక, ఒకసారి చెట్టు నుంచి తీసేసాక ఇంకా అవి పండవు. ఎంత పండియో అంతవరకే అనమాట. అందుకే ఫార్మర్స్ ఓన్లీ హార్వెస్ట్ వెన్ దే ఆర్ పర్ఫెక్ట్లీ రైప్ అనమాట. బాగా పండి అన్నప్పుడు తీస్తారు. ఒకసారి చెట్టు నుంచి దాన్ని తుంపేశాక ఇంకా పండదు. Cherries, have you seen cherries? Yummy in my tummy. ఇక్కడ మంచిగా తింటుంది చెర్రీస్ జూనియా అనుకుంటుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మా కుస్తీలు దేనికో చెప్పనా, ఆ సీడ్ బయట క్వీన్ అంటుంది, సడన్గా ఇక్కడ చూస్తే విత్తనం మింగేసింది. ఏం చేయాలో మాకు తెలియదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సీడ్ మింగేసింది. హోప్ఫుల్లీ నెక్స్ట్ డే వచ్చేసింది అనుకుంటున్నాము. ఐ డోంట్ నో. షీఈ్ ఓకే. షీఈ్ ఓకే. లాస్ట్ టైం జూనియర్ 9 months అప్పుడు మనము యాపిల్ పికింగ్ వచ్చాం, లాస్ట్ విజిట్ అప్పుడు. సో ఇప్పుడు చెర్రీ పికింగ్ వచ్చాం. ఏం అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ Actually, both the colors are same, but that is the big in size. These are big in small. టేస్ట్ చిన్నప్పుడు కేక్స్ లో చెర్రీ పీస్ దొరికితే దానికోసం ఎగబడేవాళ్ళం అందరూ. అది రియాలిటీలోకి వచ్చి దాన్ని మ్యారినేట్ చేయకుండా లైవ్ లో ఇలాగా టేస్టీగా కట్ చేసుకుని జస్ట్ లైక్ తీసుకుని ఇలా కొట్టి తింటుంటే ఇవి ఇలా పిక్ చేసుకుని అది జస్ట్ చాలా అనిపిస్తుంది మాకైతే. సో నైస్. ఎవరు వెనకాల నుంచి వచ్చి పట్టుకుంటారని భయం లేకుండా అసలు అది దొంగతనం చేయాల్సింది లేదు. ఇక్కడ ఎన్ని తిన్నా ఫ్రీ అన్నారు. లోపలికి వచ్చి ఎనీవే ఇట్స్ ఎ గ్రేట్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ నీకేమైనా అనిపిస్తుంది? ఫస్ట్ టైం యాపిల్స్ ఎక్స్పీరియన్స్, చెర్రీ ఎక్స్పీరియన్స్, యాపిల్ ఎక్స్పీరియన్స్. ఇది ఈజీగా ఉంది. ఇంకా ఎన్నన్నా తినడానికి ఇది చాలా ఈజీగా, చిన్న చెట్లు అయినప్పటికీ మనకు ఈజీగా కోసుకుంటాం. చాలా టేస్టీగా ఉంది. అంటే యాపిల్ కి మీరేమన్నా చెట్టుకి కోసుకున్నారా? ఇది ఇంకా బాగుంది. అసలు ఈ కలర్స్ ఇవి న్యాచురల్ స్వీట్నెస్ చాలా బాగుంది. అద్భుతం. ఇది మగ్గ పెట్టడం అలా ఉండదన్నమాట. ఈ క్లైమేట్లో వార్మ్ సన్నీ డేస్, కూల్ నైట్స్, ఈ క్లైమేట్ వల్ల పర్ఫెక్ట్ స్వీట్గా ఉంటుంది అనమాట. చెర్రీ బ్లూమ్స్, ఫ్లవర్ బ్లూమ్స్ స్ప్రింగ్లో పింక్ కలర్లో ఉంటుంది చూసారా, దాని తర్వాత స్టేజ్ ఇవన్నీ అనమాట. వైట్ బ్లోజోమ్స్, పింక్ బ్లోజోమ్స్, ఇవన్నీ డెలీషియస్ చెర్రీస్గా టర్న్ అవుట్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చెర్రీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 10,000 వెరైటీస్ ఆఫ్ చెర్రీస్ ఉంటాయి వరల్డ్లో. సో స్వీట్ చెర్రీస్ డైరెక్ట్గా తినడానికి చాలా బాగుంటుంది. సోర్ చెర్రీస్ కూడా ఉంటాయి. మోస్ట్లీ జామ్స్కి, పైస్కి, డిజర్ట్స్కి, కేక్ టాపింగ్స్కి వాడుతూ ఉంటారనమాట. ఈ చెర్రీస్ రిచ్ ఇన్ వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్, చాలా మంచిది ఇవన్నీ. ఇలా ఇన్ని కలర్స్ స్టేజెస్ నుంచి వస్తుంది.
ఇలా రైప్ అవుతుంది ఓకేనా ఒరే నన్ను వీడియో హలో ఇక్కడ చెర్రీ చూసారా ఇన్ని స్టేజెస్ నుంచి రైప్ అయినట్టు నా తమిళలో కూడా చాలా స్టేజెస్ నుంచి రైప్ అవుతూ సూన్ వీఆర్ గోయింగ్ టు సీ అ ఫ్రూట్ఫుల్ బేబీ టేస్టీ అయితే మనం ఒక మంచి రెఫరెన్స్ సో ఇవి చాలా ఫ్యామిలీ ట్రెడిషన్ అమెరికాలో చెర్రీ పికింగ్కి వెళ్ళడం సమ్మర్లో. సమ్మర్ హాలిడేస్ అనగానే ఇండియాలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తామో అలాగే అమెరికాలో చెర్రీ పికింగ్కి వెళ్తారు. అంత ట్రెడిషన్ అన్నమాట ఇక్కడ. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వెళ్తే ఇలాంటి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ కిడ్స్కి నేచర్ నుంచి ఫ్రూట్స్ వస్తాయి అనే ఒక ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్గా చెప్పచ్చు. లైఫ్ బిజీ అయిపోతుంది, వర్క్, హోమ్, రెస్పాన్సిబిలిటీ, కిడ్స్ అని. ఇలా ఒక స్మాల్ ఫ్యామిలీ అవుటింగ్ మన మైండ్ని కంప్లీట్ రిఫ్రెష్ చేస్తుంది, మెమరీస్ కలెక్ట్ చేయడానికి కూడా. సో ఇయర్స్ తర్వాత ఈ వీడియోస్ చూసి ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అంతా చూసినట్లయితే మీరు కూడా మాతో పాటు చెర్రీ పికింగ్ వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. if you enjoyed this family cherry picking experience, please like, share and subscribe to our channel. Until then, God bless you. Take care. Bye bye.